వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ఈరోజు కురిమిల్ల సుదర్శనాచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ సంఘం భవన అభివృద్ధి కోసం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో కురిమిల్ల సుదర్శనాచారిని బోర్డు చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి 25 మంది ట్రస్ట్ బోర్డు మొదటి సంతకం చేయడమైంది. విశ్వకర్మ సంఘ భవన అభివృద్ధిలో శ్రీ కురిమిల్ల సుదర్శనాచారిని చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారు మాట్లాడుతూ విశ్వకర్మ జాతులకు అభివృద్ధి పథకాలపై విశ్వకర్మ కమ్యూనిస్టులు పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్స్ కుర్మిల రమేష్, గాండ్లోజు సురేందర్, ధర్మపురి పోనుగుంటి వీరేంద్రచారి, గుటోజు కృష్ణమూర్తి, గుటోజు నరసింహాచారి, కురిమిల్ల రాజు, శంకపల్లి శ్రీనివాస్, దేవోజు రాజేంద్రచారి, కుదురుపాక జగదీశ్వర్, రాగి సతీష్, రాగి నరేష్, దంచనల సతీష్, పాల్వంచ వెంకన్న, ఆకరపు మోహన్చారి, ఆకరపు చందర్, గంగోజుల రవి, కటకం యాదగిరి, శ్రీపెల్లి రవి, తాటికొండ కుమారస్వామి, బాలాజీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బంధువులు, నర్సంపేట కుల బాంధవులు, పంచదాయిల సమావేశం ఈ రోజున మన నర్సంపేటల విశ్వకర్మ భవనమందున మరి అభివృద్ధి కమిటీని ఒక 25 మెంబర్స్ తోటి బోర్డు కమిటీ డైరెక్టర్గా మనం తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఆలోచన మేరకు ఈ యొక్క సంఘ అభివృద్ధిని, జాతీయ అభివృద్ధి అన్ని రకాలుగా సంఘం క్రమశిక్షణలో ఉండాలని ఒక నిశ్శబ్ద వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది. విశ్వకర్మ సంఘం కూడా మరి అలా విశ్వకర్మ కమ్యూనిటీలు అభివృద్ధి బోర్డు కమిటీగా మరి 25 మెంబర్స్ మరి నియామక సంతకాలు జరిగినాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా రేపు ఎవరైనా మనం ఉన్నా పోయినా మన తరం వాళ్ళు కూడా భావితరాలు కూడా అవసరాలకు పనికొచ్చే విధంగా ఈ కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, బీసీ ఫండ్స్ కానీ ఏ ఫండ్స్ అయినా కరెక్టే ఆ ప్రభుత్వంతో ఈ నిర్మాణం జరగాలని వీళ్ళందరూ ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ట్రస్ట్ బోర్డుగా నియమించడం జరిగింది. ఈ విశ్వకర్మ సంఘ భవనందు మరి మనందరం శాయశక్తిగా కృషి చేసి రేపటి బీద బక్క వాళ్ళకు కూడా 5,000కో 10,000కో కూడా కిరాయికి ఇచ్చి మన వాళ్ళు ఎంతోమంది బీద వాళ్ళు ఈ విశ్వకర్మ కమిటీలు వాళ్ళు వాడుకోవాలని ఆ ఆలోచనతో మంచి ఆలోచనతో దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ స్థలాన్ని కూడా విశ్వకర్మ బంధువులు అందరం కలిసి ప్రతి పైసా కలిసి కొనుక్కున్న ఆస్తి. ఇది 413 గజాల స్థలాన్ని 2013లో మనం భూమి పూజ చేసి దీన్ని ప్రతిష్టాపన జరిగింది. కాబట్టి ఇప్పటికి ఇది ఈ విధంగా ప్రభుత్వం మన ఎమ్మెల్యే గౌరవనీయులు మాధవరెడ్డి గారు 6 రోజులలో 12 లక్షల రూపాయలు సీజర్ ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారు కూడా మళ్ళీ దీన్ని పూర్తి చేస్తానని మన వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షిగా మరి గౌరవనీయులు మాధవరెడ్డి గారు కూడా సభాముఖంగా మన కమిటీ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వారి అనుమతితోటే మళ్ళీ మేమందరం కలిసి వాళ్ళని కలిసి మేము ముందుకెళ్తామని ఈ సభాముఖంగా ట్రస్ట్ బోర్డుకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము ఐక్యత ఉంటాం, మేము సాధించుకుంటాం, మా జాతికి గర్వకారం అని ఈ రోజున మరి పేరున అందరినీ జాతి అభివృద్ధి కోసం అదే కాకుండా కుల సంఘ సభ్యులందరూ కూడా విశ్వకర్మ జాతి అభివృద్ధికి సభ్యత్వాన్ని కూడా ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. వారు కొంత డొనేషన్ కూడా ఇవ్వడానికి జరిగింది. కాబట్టి ఇది మంచి శుభ సమయం. కాబట్టి గౌరవనీయులు మన విశ్వబ్రాహ్మణ జాతులందరికీ, పంతులకు, టీచర్స్ కానీ, ఎంప్లాయీస్కి ఎవరైనా కానీ విశ్వకర్మ జాతిని మేలు కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నందున మరి ఈ యొక్క విషయానికి మా అందరికీ తెలియడం జరిగింది. వీరందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ మరి వీళ్ళందరూ కూడా నన్ను విశ్వకర్మ కమ్యూనిటీ హాల్ అధ్యక్షునిగా నిర్మాణం గతంలో చేశాం. మళ్ళీ ఇప్పుడు మీరే ఇంకొక 5 ఏళ్ళు చేయాలని వాళ్ళని కోరడం జరిగింది. కాబట్టి నేను సాయశక్తిలా చేతనైనా చేత కాకుండా జాతికి సేవ చేసేందుకు నేను ముందుంటానని మీ ప్రమాణపూర్తిగా నేను చెప్తున్నా. ఈరోజు ఏర్పాటు చేసిన మన డివిజన్ కమిటీ హాల్లో విశ్వకర్మ సంఘం నుండి కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్ గురించి ఈ సొసైటీ తయారు చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఏర్పాటు చేసిన హాజరైన ప్రతి ఒక్కరి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికి సహకరిస్తారని ఏదైనా ముందు పడతానని వచ్చిన కుల బాంధవులందరికీ నా ధన్యవాదాలు. ఈ కమిటీ హాల్లో పూర్తి పని కానందున ఈ ముందు కూడా బిల్డింగ్ కావడానికి ముందు కూడా ఇప్పటి వరకు అయిన వరకు కుల సహకారంతో పిల్లర్లు వేసడం జరిగింది. రెండొకటి ఏంటంటే 6 నెలల సంవత్సరంలో ఖచ్చితంగా దీనికి స్లాబ్ ఏ విధంగా జరుగుతుంది అందరం కలిసి ఎంపీ ఫండ్ తెచ్చి కాంట్రాక్టర్ మనం అందరు సహకారం చేసి బిల్డింగ్ ఇప్పించాలని అందరి సహకారంతో తీసుకొని నేను మాట కూడా ఇస్తాను. ఖచ్చితంగా 6 నెలల లోపు బిల్డింగ్ స్లాబ్ కూడా పడతాయి. కమిటీ హాల్లో అందరూ హాజరైన కుల బాంధవులందరికీ నా డివిజన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీ హాల్ కొరకైన ఫ్యూచర్లో
ఎమ్మెల్యే దగ్గర పోవాలన్నా ప్రతి ఒక్కరూ సహకరించాలని కుల బంధువులందరికీ నా యొక్క కోరిక. మీరు సహకరిస్తే మీ వెనుక మేము ముగ్గురు అన్నదమ్ములో ఉండి నడిపించే ప్రయత్నం సుదర్శనంతో చేస్తానని నేను మాట ఇస్తున్నా. దీంట్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అందరం ఏకమై ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను. ఇది వాస్తవానికి పట్టణము అన్ని 6 మండలాలు అందరూ కొద్ది విషయం ముందుకు వెళ్ళిపోతాను. నేను ఏదన్నా సాధక బాధకాలు ఉన్నా కూడా నేను ముందుండి నేను పనిచేస్తాను అని చెప్పి నా కోరిక మేరకు ఇప్పుడు సుదర్శన ముందుకు వచ్చాడు. ఆల్రెడీ ఆయన ముందునే ఏది ఉందని ఏ పని ఉన్నా కూడా డిస్టిక్ అధ్యక్షుడు, జిల్లా కన్వీనర్, మన డివిజన్ కన్వీనరు, మళ్ళా సతీషు, రవి, మన నరసింహం, మన కృష్ణమూర్తి గారు అందరి సహకారంతో, తమ్ముడు విలేకరి మోహన్ గారు అందరి సహకారంతో ముందుకెళ్తారని చెప్పి నాకు